ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రానికి రక్షణ బాధ్యతలు నిర్వర్తించే పరిపాలకుడు రుద్రుడు. అంటే సాక్షాత్తు పరమశివుడే. అప్పట్లో ఈ క్షేత్రపాలక శిల శ్రీవారి ఆలయానికి ఈశాన్య భాగంలో ఉండేది. ఈ శిల అద్భుతమైన మంత్రశక్తులు కలదిగా ఆలయ చరిత్ర పేర్కొంటున్నది. గుండ్రని బంతి వంటి ఆకారంతో ఉండి ఈ శిలలో మంత్రద్రష్టలైన ఆ కాలం నాటి వైఖానస అర్చకులు రుద్రుడిని ఆవాహన చేసి ఆలయ రక్షణ బాధ్యతలను ఆయనకి అప్పగించారు. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అయిన తర్వాత ఆలయ ద్వారాలకు తాళం వేసి అర్చకులు సరిగ్గా ఈ శిల వద్ద నిలబడి రుద్ర మంత్రాన్ని 3 మార్లు పఠించి ఆ రాయిపై ఆలయ తాళం చెవులను అంటే కుంచెకోలను 3 మార్లు తాకించి క్షేత్రపాలక పారాహుషార్ అని గట్టిగా అరిచి చెప్పగానే ఆ శిలకి ప్రాణం వచ్చి 4 మాడవీధులలో వేగంగా తిరుగుతూ ఉండేది. ఎవరైనా మాడవీధులలో సంచరిస్తూ ఆలయం వైపు రావడానికి ప్రయత్నిస్తే క్షేత్రపాలక శిల కింద పడి మరణించాల్సిందే. తిరుమలలో ఇలా జరిగేదని 1894 సంవత్సరంలో బ్రిటిష్ పాలకుల హయాంలో వెలువడిన నార్త్ ఆర్కాట్ జిల్లా మాన్యువల్లో నమోదు చేయబడింది. దీనిని ఆర్థర్ కాక్స్ అనే ఆంగ్లేయ అధికారి రూపొందించారు. అర్చకులు మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవకు వచ్చేటప్పుడు తిరిగి ఆలయ తాళం చెవులను ఆ రాయికి తగిలించి మంత్రాన్ని చదవగానే ఆ శిల ఈశాన్య భాగంలోని తన యథాస్థానాన్ని చేరుకుని కదలకుండా నిలబడిపోయేది. వైఖానసాగమం ప్రకారం ఈశాన్య దిక్కుకి అధిపతి అయిన పరమశివునికి దిగ్దేవత రూపంలో నిత్యం ఆరాధన జరుగుతుంది. ఈ క్షేత్రపాలక శిల గురించి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.